ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని కడప నగర శివారులోని చలమారెడ్డిపల్లె వయా మాచుపల్లె రోడ్డు మార్గంలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి మంగళవారం ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసరెడ్డి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరికీ కూడా చాలా బాగా తెలుసు. గతంలో ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చినాయి. తర్వాత మనం అందరం కూడా చూసిన పరిస్థితులే. టెండర్ వేసినారంటారు, టెండర్ ఎక్కడుందో తెలియదు, వర్క్ చేసినారంటారు, ఎప్పుడు వస్తారు, క్లీన్ చేస్తారు, పోతారు. ఇవన్నీ కూడా ఏ రోజు కూడా మన సమస్యకు పరిష్కారం దొరికిన పరిస్థితులు మనం ఎప్పుడు కూడా చూడలేకపోయినాం మన కళ్ళతో. ఈరోజు ఒక గట్టి పట్టుదలతో ఎలక్షన్లకు ముందు ఎప్పుడైతే ఈ ఊర్లో పర్యటించినారో ఎమ్మెల్యే గారు, అట్లాగే మన శ్రీనివాస్ రెడ్డి గారు, అప్పుడు ఈ రోడ్డు పరిస్థితులన్నీ కూడా చూసి అసలు ఏం జరుగుతూ ఉంది, ఎందుకు ఇలా ఈ రోడ్డు ఇంకా ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్నారు మన ప్రజలని చెప్పి దాని మీద ఒక గట్టిగా దృష్టి పెట్టి ఆ కాంట్రాక్టర్ని కూడా మార్చి అనుకున్నట్టుగా వాళ్ళు ఇక్కడ ఈ రోడ్డు వేయించడం జరుగుతూ ఉంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు కూడా స్పెషల్ ఫండ్స్ ఇస్తారు, దీన్ని సాధించి ఇచ్చినారు, వీళ్ళు పని చేస్తున్నారు, దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం మాకుందని చెప్పి వాళ్ళు కూడా గుర్తించే పరిస్థితి వస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు అవకాశం ఇస్తారు. ఊళ్ళో చాలా బ్రాడ్గా బిట్టన్ని కూడా మళ్ళీ ప్రభుత్వాన్ని తెలియజేసి ఎమ్మెల్యే గారి సహకారంతో ఇప్పుడు ఈ శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు 310 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. మొత్తం చలమారెడ్డిపల్లె విలేజ్లో, తక్కువ విలేజ్, తుర్కపల్లె విలేజ్, తర్వాత మాచిపల్లి విలేజ్. ఈ విలేజ్లో సిమెంట్ రోడ్డు వేస్తున్నాము. మొత్తం బ్రాడ్గా బిట్టన్ని కూడా సిమెంట్ రోడ్డు వేయడం జరుగుతుంది. తర్వాత ఇంకా కాంట్రాక్ట్ కూడా పేమెంట్ వస్తే బ్యాలెన్స్ నుంచి కూడా ఈ కడప పరిమాణ రోడ్లో చేస్తాము. అది కూడా త్వరలో శాంక్షన్ అయింది, త్వరలో మొదలు పెడతాము. ఎన్ని రోడ్లు శాంక్షన్ అయినాయి సార్? ఇప్పుడు ఎన్ని రోడ్లు శాంక్షన్ అయ్యాయి ఇక్కడ? రోడ్డు మొత్తం ఈ రోడ్డు మొత్తం ఏది సార్? సిసి రోడ్డా? ఏది ఏ ఫండ్స్ కింద ఇది ప్లాన్ వర్క్ కింద శాంక్షన్ 310 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. ప్లాన్ వర్క్ కింద జీవో నెంబరు 615 జీవో నెంబర్ 615 కింద శాంక్షన్ అయింది. కడపలో బైపాస్ రోడ్లో స్టార్ట్ అయ్యి సిద్ధవటం మీదుగా బద్వేలు, తర్వాత నెల్లూరు, ఆ విధంగా పోవడం జరుగుతుంది. విజయవాడ కూడా ఇది షార్టెస్ట్ రూటు. ఈ రహదారి డెవలప్ అయితే మనకు దాదాపుగా 11 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. సో ఈ రహదారి పనులు అయితే దాదాపు 1 year నుంచి కుంటుపడి ఉన్నాయి. సో ఇప్పుడు ఇది ఎస్హెచ్ ప్లాన్ కింద డీశాంక్షన్ చేసి శాంక్షన్ అవ్వబడినది. సో ఇప్పుడు ఈ వర్క్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేశాము. ఎంత త్వరగా వీలైతే తొందరగా కంప్లీట్ చేస్తామని పత్రికా విలేకరుల సమావేశం చేసుకుంటాము. తర్వాత ఎన్జీబీ కింద బీటీ రోడ్ కూడా కొంచెం పెండింగ్ ఉంది, అది కూడా చేస్తామని తమకు సవినయంగా తెలియజేపరుస్తున్నాం. నా పేరు శాషావలి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆరోగ్య సార్ నాగేశ్వర రెడ్డి సార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆరోగ్య. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.